నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికా అనగానే ప్రపంచం అంతటికి ఒక పాజిటివ్ ఫీలింగ్. పెద్ద దేశమని, లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుందని, సంస్కారవంతులు ఎక్కువని. కానీ తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవన్నీ కేవలం అపోహలని అర్థమవుతున్నాయి. మునుపటి అమెరికాకి ఇప్పటి అమెరికాకి అసలు పొంతం లేకుండా పోతోంది. కారణం ఏంటంటే పెరుగుతున్న వలసలు అని కొందరు అంటారు, కానీ అది పూర్తి నిజం కాదు. అసలు అమెరికా అంటేనే వలసదారుల దేశం. ఆ దేశ తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పూర్వీకులు కూడా బ్రిటన్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన వారే. అసలు నేటివ్ అమెరికన్స్ అనబడే ఆ నేలకు సంబంధించిన ఒరిజినల్ వారసులు ఎవరూ రాజకీయాల్లో బలంగా లేరు. వాళ్ళు కేవలం కొన్ని ఇండియన్ సెటిల్మెంట్స్ లో ఉంటారు. ఇండియన్ అంటే భారతీయులు కాదు, నేటివ్ అమెరికన్స్ ని అలా పిలుస్తారు. వాళ్లకు ప్రత్యేక రాయితీలు అవి ఉంటాయి. వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ. రాజకీయాల్లో కూడా వాళ్ల బలం కనపడదు. ఏలేదంతా వలసదారుల వారసులే. కనుక వలసల వల్లే దేశం పాడవుతోందని చెప్పలేం. ఎందుకంటే ఆ దేశం వందలేళ్లుగా ఎదుగుతూ వచ్చింది వలసల వల్లనే. కానీ దానికంటూ కొన్ని విధానాలుండేవి. ఇప్పుడవి ఉన్నట్టే ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఉదాహరణకి మెక్సికో గోడ దూకి ఎవరైనా టెక్సాస్లోకి ప్రవేశిస్తే టెక్సాస్ ప్రభుత్వం కాల్చినా కాల్చి పారేయచ్చు. కానీ కాలిఫోర్నియాలోకి దూకితే మాత్రం సేఫ్. అదేంటి, అమెరికా అంతా ఒకటేగా అనే ప్రశ్న రావచ్చు. ఒకటే, కానీ ఫెడరల్ లా వేరు, స్టేట్ లాస్ వేరు. మరి ఫెడరల్ చట్టం అక్రమ వలసదారులపై టెక్సాస్ పద్ధతిలో కఠిన నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోదు? అదే ప్రశ్న. దానికి అర్థం లేని కారణాలు అనేకం చెబుతుంటారు. దేశంలో చీప్ లేబర్ గా పనికొచ్చేది మెక్సికన్లే. వాళ్ళ అవసరముంది కాబట్టి చూసి చూడనట్టుగా ఉండాలంతే అనేవాళ్లు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్లకు కూడా వీసాలు అవి ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, డాక్టర్లని స్వాగతిస్తున్నట్లు స్వాగతించవచ్చు కదా అనుకోవచ్చు. అలా రాజమార్గంలో స్వాగతిస్తే వాళ్ళు చీప్ లేబర్ అవలేరు. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా సంపాదించాలి, ట్యాక్సులు కట్టాలి. కనుక సర్వీసెస్ ఖరీదుగానే ఉంటాయి. పర్పస్ సర్వ్ అవ్వదు. వాళ్ళకి అమెరికా సోషల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ లెక్క తడిసి మోపడవుతుంది. అందుకే ఇలా డంకీ మార్గంలో మెక్సికన్లను రాణిస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇలాంటివి ఎన్ని విన్నా, ఏది విన్నా సరైన కారణాల్లా కనబడం. అసలు కారణం తెలియదు కనుక ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. అనుమానం లేకుండా కనిపించేది మాత్రం ఒక్కటే, అమెరికా డొల్లతనం. ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని స్వాగతిస్తుంటే వాళ్ళు ముందు టెంట్లేసుకుని దేహీ అని కూర్చున్నా నెమ్మదిగా ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సిటిజన్షిప్లు కావాలని కూడా గొడవ చేస్తున్నారు. వాళ్ళు రాజకీయాంశంగా మారుతున్నారు. రాజమార్గంలో వచ్చిన వాడికి గ్రీన్ కార్డ్ రావడానికి 25 ఏళ్లు పడితే ఇలా గోడదూకి వచ్చిన వాళ్లకు సరిగ్గా గొడవ చేస్తే 5 ఏళ్లలో గ్రీన్ కార్డ్ సంపాదించేలా ఉన్నారు. వీళ్ళు వెనుకబడిన వ్యక్తులు కావటం చేత రోడ్ల మీద మూత్ర విసర్జనలు చేయటం, అపరిశుభ్రంగా ఉండటం, ఏదైనా ఫ్రీగా దొరుకుతుందేమో చూడటం ఈ బాపతులో ఉంటున్నారు. అమెరికాలోని రోడ్ సైడ్ మోటల్స్ లోనూ, రెస్ట్ రూముల్లోనూ ఈ మధ్య అపరిశుభ్రం, దుర్వాసన రాజ్యమేలుతున్నాయి. గతంలో ఇంత దారుణంగా ఉండేది కాదు. ఒక్క అక్రమ వలసదారులనే అనలేం, కానీ ఓవరాల్ గా కల్చర్ సిస్టమ్ మారింది. స్థానికంగా ఉన్న యువతలో కూడా కొందరు సరైన కుటుంబ వ్యవస్థ నుంచి రాకపోవడం వల్ల డ్రగ్స్ కల్చర్ కొంత, గన్ కల్చర్ కొంత, వీటి కారణంగా అసాంఘిక శక్తుల్లా మారుతున్నారు. అలాగని ఏదో ఎజెండా పెట్టుకునే వీళ్ళు క్రిమినల్స్గా మారరు. జస్ట్ సైకోలుగా మాస్ షూటింగ్ చేయడం, డబ్బు కోసం డ్రగ్స్ మత్తులో ఏ షాప్లోకి వెళ్ళి ఎవరినో కాల్చడం లాంటివి చేస్తున్నారు. వీళ్ళని అరికట్టడం పోలీసుల వల్ల కూడా కావట్లేదు. ఇంతకీ పోలీసుల టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. అమెరికా పోలీసులు అంటే అంత ఎత్తు ఉండి, నానా రకమైన పరికరాలు ఒంటికి తగిలించుకుని, ఫిట్గా ఉండి, బరువైన పెద్ద గన్స్ పట్టుకుని ఉంటే వాళ్ళనేదో మార్వెల్ హీరోల్ని చూసినట్టు చూస్తాం. కానీ వాళ్ళని చూసి లోకల్ యువత భయపడడం లేదా? ఈ అనుమానం కూడా వస్తోంది కొన్ని సీన్లు చూస్తే. తాజాగా మయామిలో అర్జెంటీనా, కొలంబియాల మధ్య కోపా సాకర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే మొదలవ్వాల్సిన దానికంటే 2 గంటలు ఆలస్యంగా మొదలైంది. దానికి కారణం ఏంటంటే జనం టికెట్ లేకుండా తండోపతండాలుగా స్టేడియం లోపలికి వచ్చేశారట. వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు 3 చెరువుల నీళ్లు తాగారట. ఇండియాలో బీహార్ సైడ్ రైళ్లలో రిజర్వేషన్ భోగిల్లో కూడా అలా జనం టికెట్ లేకుండా ఎక్కేస్తారు. దిగమంటే రివర్స్ లో గొడవ చేస్తారు. ఇంకా ఎదురు తిరిగితే ఏమైనా చేయగలరు వాళ్ళు. అక్కడ రైల్వే పోలీసులు కూడా వీళ్ల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. సరిగ్గా మయామి స్టేడియం సంఘటన చూస్తే అదే గుర్తొస్తుంది. ఇదా అమెరికా ఇమేజ్? వీళ్ళ అమెరికన్లు? ఇదా అక్కడి డిసిప్లైన్ అనే ప్రశ్నలు వస్తాయి. ఇంతకీ వచ్చే సాకర్ వరల్డ్ కప్ కి అమెరికా హోస్ట్ అట.
ఈ సంఘటన జరిగాక అసలు అమెరికాకి అంత సీనుందా అని అడుగుతున్న వాళ్ళున్నారు సోషల్ మీడియాలో. ఇదిలా ఉంటే మరొక తాజా సంఘటన డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు. ఆ ఆగంతకుడు గోడెక్కి గన్ పట్టుకుని పొజిషన్ తీసుకోవడాన్ని సుమారు 20-30 మంది మొబైల్ ఫోన్లో షూట్ చేశారు. పోలీసుల్ని ఏజెంట్లని అలర్ట్ చేశారు కూడా. అయినప్పటికీ అతనిని వెంటనే అదుపులోకి తీసుకోకపోవడం, కాల్చే వరకు చోద్యం చూడడం హాస్యాస్పదం. పైగా ట్రంప్ని కాల్చాక అతన్ని కాల్చి చంపేశారు తప్ప పట్టుకుని ఇంట్రగేట్ చేయలేదు. అతను ఒక్కడైనా వెనుక ఏమైనా ముఠా ఉందా అనేది తెలుసుకునే మినిమం పని పెట్టుకోలేదు. 2 రోజులాగి ఆ సీక్రెట్ ఏజెంట్లు కనుగొన్న పెద్ద రహస్యం ఏంటంటే ఆ కాల్చిన వాడి పేరు ఫలానా అని. ఇదా వాళ్ళ తెలివి పనితనం? ఇదంతా చూస్తుంటే ఇండియాలో ఉన్న వాళ్లకు అమెరికా అంటే ఆసక్తి పోయి జాలి కలుగుతుంది. అక్కడే ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. ఇండియాలో పొలిటికల్ ర్యాలీలు లక్షల మంది జనం మధ్యలో జరుగుతాయి. ట్రంప్ మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ మొత్తం ఉన్నది మహా అయితే 1000 మంది. ఆ పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరగకుండా ఆపలేకపోయిన వ్యవస్థ అమెరికాది. ఈ సంఘటనలే కాదు, కాలిఫోర్నియాలో తాజాగా షాప్ల ముందు బోర్డులు కనిపిస్తున్నాయి. $950 విలువ చేసే వస్తువుల వరకు దొంగతనం చేస్తే కేసులుండవు అని. ఇదేం చోద్యమండి బాబు! దొంగతనం అనేది ఎంత సైజ్దైనా శిక్షార్హమే అనాలి తప్ప దీంట్లో కూడా స్లాబ్ సిస్టమ్ ఏంటి? అదే మరి అమెరికా కామెడీ. వీళ్ళేంటో, వీళ్ళ విధానాలేంటో ఎవరికైనా చూపించండ్రా బాబు అని రావు రమేష్ స్టైల్లో అనాలనిపిస్తుంది. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం అసలే హీట్ ఎక్కువగా ఉంది, ఇంకా హీట్ ఎక్కించకండి అని అమెరికన్ మీడియాకి నర్మగర్భ సందేశం ఇచ్చాడు. అవును మరి, ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత డొల్లతనం బయటపడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నవ్వుల పాలవుతోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.